ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. ఢిల్లీ లిక్కర్ ఈడీ, సిబిఐ 2 కేసుల్లో జ్యుడిషియల్ రిమాండ్ ముగియనుండడంతో నేడు కవితను తీహార్ జైలు అధికారులు రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. మరో వారం రోజుల పాటు కవిత జ్యుడిషియల్ రిమాండ్ను పొడిగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కవిత విషయంలో సానుభూతి చూపించొద్దని ఈడీ, సిబిఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరిన వేళ సర్వత్రా ఈ కేసుపై ఆసక్తి నెలకొంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. ఢిల్లీ లిక్కర్ ఈడీ, సిబిఐ 2 కేసుల్లో జ్యుడిషియల్ రిమాండ్ ముగియనుండడంతో నేడు కవితను తీహార్ జైలు అధికారులు రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. మరో వారం రోజుల పాటు కవిత జ్యుడిషియల్ రిమాండ్ను పొడిగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కవిత విషయంలో సానుభూతి చూపించవద్దని ఈడీ, సిబిఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరిన వేళ సర్వత్రా ఈ కేసుపై ఆసక్తి నెలకొంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. ఢిల్లీ లిక్కర్ ఈడీ, సిబిఐ 2 కేసులో జ్యుడిషియల్ రిమాండ్ ముగియనుండడంతో నేడు కవితను తీహార్ జైలు అధికారులు రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. మరో వారం రోజుల పాటు కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కవిత విషయంలో సానుభూతి చూపించవద్దని ఈడీ, సిబిఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరిన వేళ సర్వత్రా ఈ కేసుపై ఆసక్తి నెలకొంది.